కానీ తిరిగొచ్చింది వసుధ. వసుధని కిడ్నాప్ చెయ్యాలి అన్న ప్లాన్ హాస్పిటల్ నుంచే మొదలయ్యిందనిపిస్తోంది. చంపాలనుకో కానీ నరకాలనుకో మాకు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ డాక్టర్ తిరిగి ముంబై రాకూడదు. చెప్పు మాటలు విని చెడిపోయానే కాని నేను చెడ్డవాణ్ణి కాదు. చంద్రముఖి చంద్రముఖి ఏ పెగు నిన్ను కన్నదు గాని ఏ రగబంధం ఉన్నదు గాని మనసు తెలిసిన మనిషొకరుంటే నీకు చాలమ్మా. నీ చిట్టి గుండెకు గుప్పెడు ప్రేమే తోడు నీడమ్మా. తొణకని బెణకని వెనకడు గెరుగని ధీరవనితవు నీవేనమ్మా. గతంలో తన పట్ల నేను చేసిన తప్పులు అలాంటివి. కానీ అది ఒకప్పుడండి. ఇప్పుడు నా తప్పులన్నీ తెలుసుకున్నాను. అందుకే నా భార్యని ఇంటికి తీసుకెళ్దామని వచ్చాను. మీ చెల్లెలి విషయంలో నేను చేసిన తప్పులు క్షమించి దీక్షని నాతో పంపించండి బావా. అదేంటండి, అతను మారాను అని అంతలా బతిమాలుతుంటే మీరిద్దరూ ఏం మాట్లాడరేంటి? భార్యాభర్తల మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు రావడం సహజం. మధ్యలో ఉండేవాళ్ళు సర్ది చెప్పాలే కానీ వాళ్ళు దూరం అయ్యేలా ప్రవర్తించకూడదు. తన తప్పు తాను తెలుసుకున్నాను అంటున్నాడుగా, ఇంకా ఆలోచిస్తారేంటి? దీక్ష, చెడనేది పుట్టుకతో వచ్చేది కాదు, పెరిగిన వాతావరణం వల్ల, చుట్టూ ఉన్న మనుషుల వల్ల మధ్యలో వస్తుంది. ఆ చెడును దూరం చేసే ప్రయత్నం చేయాలే కానీ మనిషినే దూరం చేసుకునే ప్రయత్నం చేయకూడదమ్మా. అతని మాటలు వింటుంటే నిజంగానే మారాడు అనిపిస్తుంది. మారకపోతే నిన్ను వెతుక్కుంటూ ఇంత దూరం రాడు కదా. చేసిన తప్పు తెలుసుకున్నప్పుడు క్షమించగలిగితే అతని జీవితంలో మళ్ళీ తప్పు చేయడు. నువ్వు మారానొచ్చావు. నీ మార్పుని మేము నమ్మటానికి కొంచెం టైం పడుతుంది. ఇప్పటికిప్పుడు వచ్చి రా ఇంటికి అంటే ఎలా వస్తుంది? నేను ఎలా పంపిస్తాను? అయ్యయ్యో, ఇప్పటికిప్పుడే పంపించమంటం లేదు బావగారు. ఆలోచించుకొని నన్ను అర్థం చేసుకుని నేను మారానని మీరు నమ్మాకే పంపించండి. నాకు మాత్రం దీక్ష కావాలి. తను లేకుండా నేను బతకలేను బావగారు. ఆలోచించి పంపిస్తానని చెప్పానుగా, నువ్వెళ్ళు. ఆ మాట అన్నారు, ఇక నా భార్య నా ఇంటికి వచ్చినట్టే. నా బాధను అర్థం చేసుకున్నారు కాబట్టి అక్కయ్య గారు మీరే ఎలాగో అలాగా సర్ది చెప్పి పంపించండి. ఉంటానండి. నా జీవితాన్ని మీ చేతుల్లో పెట్టి వెళ్తున్నాను.
వస్తాను దీక్ష. వస్తాను బావగారు. అవునండి, అతనేంటి మీ చెల్లెల్ని పంపించు అంటున్నాడు? మిమ్మల్ని బావా అంటున్నాడు. మీరే ఆమె సొంత అన్నయ్య అయినట్టు బాధపడుతున్నారు. మీరేమో నేను ఆలోచించి పంపిస్తాను అంటున్నారు. దీక్ష నా ఫ్రెండ్ చెల్లెలైనా నా సొంత చెల్లెల్లానే చూసుకున్నాను. వాళ్ళ ఇంట్లో వాళ్లే కాదు, బంధువులు కూడా నన్ను సొంత మనిషిలా చూస్తారు. నేను చెప్తే వాళ్ళ ఇంట్లో వాళ్ళు వింటారని అతను నన్ను అడుగుతున్నాడు, అంతే. అంతేనా? సొంత మనిషిలా మాట్లాడుతుంటే ఏంటో అనుకున్నాను. హలో డాక్టర్, వాట్ ఏ ప్రజెంట్ సర్ప్రైజ్. టేక్ యువర్ సీట్. డాక్టర్, మీరు రిఫర్ చేయాల్సిన స్పెషల్ కేసులు ఏమీ లేవు. బై మీరు హైదరాబాద్ ఏదైనా పని మీద వచ్చారా? సారీ, ఎప్పుడు అర్జెంట్ కేసులు వస్తాయో తెలియదు కదా, మా వాళ్ళు అందుకే పిలిపించుంటారు. లేదు డాక్టర్ రవీంద్ర, నేను మిమ్మల్ని కలవడానికి ప్రత్యేకంగా ముంబై నుంచి వచ్చాను. నన్ను కలవటానికా? నాకు చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి. దానికి ఇంత దూరం రావాలా? ఫోన్లో అడిగితే చెప్పేవాడిని కదా. అది ఫోన్లతో అయ్యేది కాదు డాక్టర్. అయినా మిమ్మల్ని కలిసి మాట్లాడి ఆ తర్వాత మీకు థ్యాంక్స్ చెప్తే అదో తృప్తి. అది మీ సంస్కారం. చెప్పండి, ఏ ఇన్ఫర్మేషన్ కావాలి? ఈ మధ్య నేను వసుధ అనే పేషెంట్కి ట్రీట్మెంట్ చేశాను. అదే రోజు మన హాస్పిటల్లో జాయిన్ అయిన పేషెంట్స్, బ్లడ్ టెస్ట్ చేయించుకున్న పేషెంట్స్ అందరి వివరాలు నాకు కావాలి. దేనికి డాక్టర్? ఆ పేషెంట్ అయినా వాళ్ళ తాలూకు మనుషులైనా వాళ్ళ రిపోర్ట్స్ కావాలి, అర్జెంట్. అంటే వసుధకు సంబంధించినవా? బహుశా వాళ్లే అవ్వచ్చు, లేదా వేరే అమ్మాయినా అవ్వచ్చు. నేను రిపోర్ట్స్ చూసి అప్పుడు క్లియర్గా చెప్తాను. వసుధకు ఆమెకు సంబంధం ఏంటి? ఆ వివరాలు ఏ పర్పస్ కోసం అడుగుతున్నారు? లాస్ట్ టైం కూడా వసుధకు సంబంధించిన డీటెయిల్స్, వాళ్ళ తాలూకా మనిషి ఫోన్ నెంబర్స్ తీసుకున్నారు. అసలు ఏం జరుగుతుంది? అవన్నీ రాత్రికి స్టార్ హోటల్లో కూర్చుని మాట్లాడుకుందాం. ఎక్స్క్యూజ్ మీ, మీకు ఆ వివరాలు ఎందుకు కావాలో చెప్పకపోతే నేను ఇన్ఫర్మేషన్ ఇవ్వలేను. మీరెంతసేపు ఆలోచిస్తున్నారంటే నాకు అనుమానంగా ఉంది. ఐఎమ్ సారీ, నేను పేషెంట్ని చూడాలి. ప్లీజ్ కూర్చోండి, ప్లీజ్. ఇవ్వలేను, కుదరదు అని మీరు అనకండి. ఆ ఇన్ఫర్మేషన్ లేకుండా నేను ముంబై వెళ్ళలేను. మీరేం మాట్లాడుతున్నారో మీకు అర్థమవుతుందా? అర్థం అవ్వాల్సింది నాకు కాదు, మీకు. అసలు విషయం మీకు అర్థమయ్యేటట్టు నేను మీకు చెప్తాను. అప్పుడు మీరు కాదనరని నాకు తెలుసు.
డాక్టర్ సాబ్, నేను బ్రతకాలి, కుచ్ కరో. డాక్టర్, ఎంత కావాలంటే అంత ఖర్చు చేద్దాం. బాయ్ మాకు కావాలి. ఆ బ్లడ్ గ్రూప్ అంత ఈజీగా దొరకదు. దొరకాలి, దొరకాలి. బ్లడ్ బ్యాంక్, హాస్పిటల్స్ అన్ని ట్రై చేయి. ఎక్కడ దొరుకుతుందో చెప్పు. వాళ్ళు ఇచ్చినా సరే ఇవ్వకపోయినా సరే మేం తీసుకొస్తాం. అర్థమైందా? ఏదైనా చేయగలిగిందైతే ఈ పాటికే చేసేవాణ్ణి. ముంబై, హైదరాబాద్, చెన్నై, ఈ ప్రపంచంలో ఎక్కడ దొరుకుతుందో కనుక్కో. నీ అసిస్టెంట్స్ కి, నీ స్నేహితులకి అందరికీ చెప్పు. హ, ఎవ్వరు చెప్పినా వాళ్ళకి కోట్ ఇస్తాను. డాక్టర్, ఈ విషయం బయట తెలియకూడదు. బాయ్ ప్రమాదంలో ఉన్నాడని తెలిస్తే అది ఇంకా ప్రాబ్లం. ఆ బ్లడ్ గ్రూప్ ఎక్కడుందో చెప్పు. కనీసం పర్సన్ ఎవరో తెలిసినా నువ్వు ఎక్స్పెక్ట్ చేయని అమౌంట్ ఇస్తాను. అలాగే బాబీ, వీలైనంత త్వరగా ట్రై చేస్తాను. ఇప్పుడు అర్థమైంది అనుకుంటాను. వాళ్ళకి బాంబే బ్లడ్ గ్రూప్ అన్న వ్యక్తి కావాలి. ఆ రోజు వసుధ బ్లడ్ రిపోర్ట్లో పొరపాటున బాంబే బ్లడ్ గ్రూప్ అని రాశారు. కాదని మీకు అనుమానం ఎందుకు వచ్చింది? జాగ్రత్త, ముందు జాగ్రత్త. అవతల వ్యక్తి అంత గొప్పవాడు. అందుకే ముందుగా మళ్ళీ అన్ని టెస్టులు చేశాను. ఇప్పుడు ఆ మారిన బ్లడ్ ఎవరిదో తెలుసుకోవాలి. అది మన వైద్య వృత్తికే ద్రోహం చేసినట్టు అవుతుంది. మనకు కొన్ని ఎథిక్స్ ఉంటాయి, ఉండాలి. అవి ఉండాలంటే ముందు మన ప్రాణాలు ఉండాలి. అంటే రిపోర్ట్స్ ఇవ్వకపోతే చంపేస్తారా? వాళ్ళ గురించి మీకు తెలీదు. అతను ముంబై అండర్ వరల్డ్ డాన్. అతని పేరు చెప్తేనే ముంబై వణికిపోతుంది. మీరు నేను ఎంత. అతని నెట్వర్క్ ముంబైకే పరిమితం అనుకోవద్దు. మనం చనిపోయినా కూడా ఇంట్లో వాళ్ళకి తెలియదు. వెతుకుతూనే ఉంటారు పోలీసులు, మీడియా వాళ్ళు. మన శవాలు డాల్ఫిన్స్ తింటాయి. డాక్టర్ రవీంద్రనాథ్ గారిని కలవాలి. రూమ్లో ఉన్నారా? డాక్టర్ గారు వేరే డాక్టర్తో మాట్లాడుతున్నారు. కాసేపు మీరు బయట వెయిట్ చేయండి. అలాగే. ఎథిక్స్ అని కూర్చుంటే హాస్పిటల్సే కాదు, ఏదీ నడపలేం. చూడండి డాక్టర్, మనం ఎన్నో ఆపరేషన్లు చేస్తాం. కొన్నిసార్లు దురదృష్టవశాత్తు ఫెయిల్ అవుతూ ఉంటాయి. ఇది కూడా అలాంటి కేసే అనుకోండి. అయినా స్వధర్మాన్ని మించింది లేదు. నేను ఇక్కడ ఫెయిల్ అయితే ముందు నన్ను చంపేస్తారు, ఆ తర్వాత మిమ్మల్ని. భార్య పిల్లలున్నారు మనకి. అయినా మనం చిన్న రిపోర్ట్ మాత్రమే ఇస్తున్నాం, అది ఫ్రీగా కాదు.
ఈ డబ్బు నాకొద్దు, ఈ పాపం నాకొద్దు. డబ్బు అంటేనే పాపం డాక్టర్ గారు. తీసుకోండి, తీసుకోండి. చెప్పు చందు. హాస్పిటల్కి వెళ్ళావా కార్తీక్? హాస్పిటల్లోనే ఉన్నాను. లోపల డాక్టర్ ఎవరితోనో మాట్లాడుతున్నారంట. వెయిట్ చేస్తున్నాను. సిస్టర్, డాక్టర్ గారిని ల్యాబ్కు తీసుకెళ్ళు. అలాగే సార్. వారికి కావాల్సిన రిపోర్ట్స్ వారు చూసుకుంటారు. ఒక పేషెంట్ సీరియస్ కండిషన్లో ఉన్నారు, ఆలస్యం చేయొద్దు. నేను చెప్పానని ల్యాబ్ వాళ్ళకి చెప్పు. అలాగే సార్. థ్యాంక్ యూ మిస్టర్ రవీంద్ర. రండి సార్. చంద్రముఖి. థ్యాంక్ యూ అమ్మా. ఇక నువ్వు వెళ్ళొచ్చు. ఓకే సార్. बोलो डॉक्टर साहब. బిజుబాయ్, మనకు కావాల్సిన పర్సన్ డీటెయిల్స్ దొరికాయి. ये तो सच है. జీ భాయ్, ఆ రిపోర్ట్స్ నా చేతిలోనే ఉన్నాయి. నే చెప్పినట్టుగానే రిపోర్ట్స్ చూడడంలో చిన్న పొరపాటు జరిగింది. ఇప్పుడు చూసే రిపోర్ట్స్ అయినా కరెక్టా కాదా? మళ్ళీ మళ్ళీ పొరపాటు చేస్తానబ్బాయ్. మళ్ళీ పొరపాటు చేస్తే నీ విషయంలో నేను పొరపాటు చేయను. తెలుసు బాయ్, మనకు కావాల్సింది ఈ అమ్మాయే. పేరు చంద్రముఖి. మనకు కావాల్సిన ముంబై బ్లడ్ గ్రూప్ ఈ అమ్మాయిదే. పేరేంటన్నావు? చంద్రముఖి. బాయ్ ప్రాణం కాపాడే ప్రాణం ఆ చంద్రముఖి అన్నమాట. ఇంకా ఆలస్యం చేయాల్సిన అవసరం లేదు. నువ్వు చాందిని బాబీ వెంటనే హైదరాబాద్ బయలుదేరి వచ్చేయండి. త్వరగా మన పని ఫినిష్ చేసుకుని వెళ్ళిపోదాం. ఓకే డాక్టర్, ఈలోగా మిగిలిన రిపోర్ట్స్ కూడా రెడీ చేసి పెట్టు. అలాగే.
డాక్టర్ ఫోన్ చేశాడు బాబీ. మనకు కావలసిన వ్యక్తి డీటెయిల్స్ దొరికాయంట. దొరికాయా? అవును బాబీ, డాక్టర్ చెప్పినట్టే రిపోర్ట్స్ మారిపోయాయంట. మనకు కావలసిన బ్లడ్ గ్రూప్ ఉన్న అమ్మాయి పేరు చంద్రముఖి అంట. అనవసరంగా ఆ అమ్మాయి అనుకొని టైం వేస్ట్ చేశాం. ఇప్పుడు కరెక్ట్ డీటెయిల్స్ దొరికాయంట. మన ఇద్దరిని వెంటనే రమ్మన్నాడు. మొత్తానికి డాక్టర్ సాధించాడు. కావలసిన వస్తువు దొరికినప్పుడు వెళ్లాల్సిందే కదా. దొరకపోతే ఆ డాక్టర్ బతకడని అతనికి తెలుసు కదా బాబీ. త్వరగా చంద్రముఖిని తీసుకొస్తే మనం బాయిని కాపాడుకోవచ్చు. బాయ్ మీద నీకున్న అభిమానం మీ బాయ్ని కాపాడుతుంది. బాయ్ ఇచ్చిన బ్రతుకిది. బాయి కోసమే బతకాలి, బాయిని బ్రతికించుకోవడం కోసమే బ్రతకాలి. మనం హైదరాబాద్ వెళ్ళటానికి ఏర్పాట్లు చేస్తాను బాబీ. ఓకే. నీ బాయ్ వల్ల నాశనమైన బతుకు నాది. వాడు చావు కోసమే బతుకుతున్న దాన్ని వాడు చచ్చాకే ముగుస్తుంది. చెప్పండి బాబీ. ఏం చేస్తున్నారా? అక్కడ డాక్టర్ గారిని లేపేరా అంటే వాడు వెళ్ళిన పని పూర్తయిందని ఫోన్ చేసేదాకా బతకరిచ్చా. ఏ నీకు బతకాలని లేదా? అదే పనిలో ఉన్నాను బాబీ. ఆ డాక్టర్ హాస్పిటల్లో ఉన్నాడు. బయటికి రావడం కోసం ఎదురు చూస్తున్నాను. వచ్చిన మరుక్షణమే మీకు ఫోన్ చేస్తాను బాబీ. వాడు చచ్చాడని. వాడు డీటెయిల్స్ గ్యాదర్ చేసే లోపు వాడి డీటెయిల్స్ దొరకకుండా పోవాలి. త్వరగా పని పూర్తి చేయి. నీ ఫోన్ గురించి నేను వెయిట్ చేస్తూ ఉంటా. జీ బాబీ. డాక్టర్, రండి శంకర్జీ. కూర్చోండి. వసుధ ఎలా ఉంది? వసుధ విషయంలో మీరు చేసిన సాయం ఎప్పటికీ మర్చిపోలేను. ప్రస్తుతం బానే ఉంది. ఇట్స్ మై డ్యూటీ మిస్టర్ శంకర్. అయినా ఇది గవర్నమెంట్ హాస్పిటల్ కాదు. ఫీజు తీసుకుని ట్రీట్మెంట్ ఇస్తాం. అందుకే అడుగుతున్నాను, ఎవరు వాళ్ళు? ఎవరు వాళ్ళ? మీరెవరి గురించి అడుగుతున్నారు? డాక్టర్లు అవుదామని యాక్టర్లు అవుతూ ఉంటారు కొందరు. అంత సహజ నటన డాక్టర్లకి నప్పదు. మిస్టర్, ఎంత ఫీజు తీసుకుని వసుధ విషయాలు వాళ్ళకి చెప్పావు? మీరు పొరపాటు పడుతున్నారు. నేనెవరికో వివరాలు చెప్పడం ఏంటి? నేను ముందే చెప్పాను, నటనంటే నాకు అసహ్యం అని. ఒక్క దెబ్బ చాలు, కడుపు నుండి బళ్ళున బ్లడ్డే కాదు రహస్యం కక్కుతావు. నాకేం తెలియదు సార్. నువ్వు డాక్టర్వా బ్రోకర్వా? నేనిప్పుడు గదిలో కొట్టను, పేషెంట్ల మధ్యకి ఈడ్చుకెళ్ళి మరీ కొడతాను. 5 నిమిషాల్లో మీడియా వ్యాన్లు వస్తాయి. ఈ హాస్పిటల్ పరువు, నీ పరువు గంగలో కలిసిపోతాయి. వద్దు సార్, వద్దు వద్దు. నేను నిజం చెప్పేస్తాను. నిజం చెప్పు, ఎవరు వాళ్ళు? పూర్తి వివరాలు నాకు కావాలి. నాకు తెలీదు. నిజంగానే పూర్తి వివరాలు నాకు తెలీదు.